హిందూ ధర్మంలో సింధూరంకు పవిత్రమైన స్థానం ఉంది. హిందూ మహిళ నుదిటిన దిద్దే ఈ సింధూరానికి వివాహం జరిగినప్పటి నుంచి మరెంతో ప్రాధాన్యత ఉంటుంది. సింధూరం అద్దిన క్షణం నుంచి ఆమె పుణ్యస్త్రీగా పరిగణింపబడుతుంది. జుట్టుకు, నుదురుకు మధ్య భాగాన్ని విభజించే ప్రాంతంలో పూసే ఈ సింధూరాన్ని ఆడవారి ఐదోతనానికి గుర్తుగా పరిగణిస్తారు. భర్త చనిపోయినప్పుడు మాత్రమే ఈ సింధూరం తొలగించుకొని వితంతువుగా మారుతారు. అది ఏప్రిల్ 22వ తేదీ. జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్కు దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉండే బైసరాన్ పట్టణం. కొన్ని దశాబ్దాలుగా సినిమా షూటింగ్లకు, ట్రెక్కర్లకు ఫేవరెట్ స్పాట్. ఈ ప్రాంతాన్ని అందరూ మినీ స్విట్జర్లాండ్గా పిలుస్తుంటారు. వేసవి కావటంతో కశ్మీర్ అందాలు చూడటం కోసం మన దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వందలాది మంది పర్యాటకులు అక్కడికి వచ్చారు. టూరిస్టులందరూ బైసరాన్ అందాలను చూస్తూ, స్థానిక రుచులను ఆస్వాదిస్తూ, ఫోటోలు తీసుకుంటూ సరదాగా గడుపుతుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో సమీప అడవుల్లో నుంచి భారత ఆర్మీ దుస్తులు వేసుకొని భారీ ఆయుధాలతో 5గురు ఉగ్రవాదులు ప్రవేశించారు. పర్యాటకులపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక పర్యాటకులంతా ప్రాణభయంతో తలో దిక్కు పరుగులు తీశారు. కానీ చుట్టూ మైదాన ప్రాంతం కావటంతో కనీసం దాక్కునేందుకు కూడా వీలు లేకుండా పోయింది. ఉగ్రవాదులు మహిళలు, పిల్లల్ని ఒకవైపుకి, పురుషుల్ని మరొక వైపుకు వేరు చేశారు. తర్వాత మీ మతమేంటని ప్రశ్నించటం మొదలుపెట్టారు. ఒకవేళ ఎవరైనా పేరు తప్పుగా చెప్పారని అనుమానం వస్తే ప్యాంట్లు విప్పించి సుంతీ చేసుకున్నాడా లేదా అని చూశారు. పేర్లు, మతం అడిగి ఖురాన్లోని సూక్తులు పలికించి ప్యాంటు విప్పి చూసి ఎవరి మతమేంటో నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత హిందువులు, క్రైస్తవ పురుషులను మాత్రమే టార్గెట్ చేసి వాళ్ల భార్యా పిల్లలు చూస్తుండగానే ప్రాణాలు తీశారు. ఈ ఘటనలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నడూ లేని విధంగా ఉగ్రవాదులు మతమడిగి మరీ ప్రాణాలు తీయటం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉగ్రమూకల పైశాచిక చర్యపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆవేశంతో రగిలిపోయారు. మన ఆడబిడ్డల బొట్టు చెరిపేసిన ఉగ్రమూకల అంతు చూడాలని యావత్ దేశం ముక్తకంఠంతో నినదించింది. ఈ క్రమంలోనే ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ షురూ చేసింది. ఈ పేరును మన ప్రధాని నరేంద్ర మోడీనే స్వయంగా పెట్టినట్టు కథనాలు వెలువడుతున్నాయి. మన మహిళల భర్తలను కోల్పోయారు. ఈ ఘాతకానికి పాల్పడిన వారిను భారత్ ఎక్కడున్నా వదిలిపెట్టదు అనేలా ప్రతిస్పందన ఖచ్చితంగా కనిపించాలి అని ప్రధాని మోడీ అధికారులకు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రపంచం నిద్రపోతున్న వేళ భారత ఆర్మీ నిప్పులు కక్కుతూ శత్రువుపై విరుచుకుపడింది. మే 6వ తేదీ అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులకు దిగింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. పాక్లోని ఉగ్రవాదులకు కాళరాత్రి అంటే ఏంటో భారత్ చూపించింది. త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ కోసం భారత్ అమ్ముల పొదిలో నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసింది. ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ బాంబులను వాడినట్టు ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన ఈ దాడుల్లో పాకిస్తాన్లోని 9 కీలక ఉగ్రస్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్లలోపు ఉన్న క్యాంపులను టార్గెట్ చేసింది. పాకిస్తాన్లోని 4, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 5 స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేసింది. ఇందులో జైషే మహ్మద్కు చెందిన 4, లష్కరే తోయిబాకు చెందిన 4 క్యాంపులు ఉన్నాయి. 2 హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరాలు ఉన్నాయి. భారత సైన్యం దాడులు జరిపిన స్థావరాల వివరాలు ఇప్పుడు చూద్దాం. బహ్వల్పూర్లోని మర్కజ్ సుభాన్, ఇది భారత సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహ్మద్కు చెందిన ప్రధాన కార్యాలయంగా పేర్కొంటారు. మురిత్కేలోని మర్కాజ్ తోయిబా, సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంపు కార్యాలయం ఉంది. ఇక్కడే 26/11 ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం. సియల్కోట్లోని మొహ్మోనా జోయా, అంతర్జాతీయ సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం ఇది. దీనికి చుట్టూ నివాస భవనాలు ఉన్నాయి. కోట్లీలోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్రస్థావరం, నియంత్రణ రేఖకు 35 కిలోమీటర్ల దూరంలో ఈ క్యాంపు ఉంది. 2023 ఏప్రిల్ 20న పూంచ్లో జరిగిన దాడులకు, జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణమని సమాచారం. కోట్లీలోని మస్కర్ రహీల్ షహీద్, పీఓకేలో హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన స్థావరమిది. కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంపులో 4 గదులు, బరాకులు ఉన్నాయి. వీటిల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఉన్నాయి. ముజఫరాబాద్లోని శ్రవై నల్లాహ్,
పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తంగ్దర్ సెక్టార్లో సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో షవాయ్ లష్కరే క్యాంపు ఉంది. ఈ ముఠాకు కీలకమైన క్యాంప్ ఇది. ఇక్కడే లష్కరే క్యాడర్ నియామకాలు, శిక్షణ వంటివి చేపడతారు. 2000 నుంచి ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నారు. బర్నాలలోని మర్కాజ్ అహ్లే హదీత్ ఉగ్రస్థావరం ఇది లష్కరే తోయిబా ఉగ్ర క్యాంపు. పూంచ్, రాజౌరి, రియాసీ సెక్టార్లోకి లష్కరే ఉగ్రవాదులు ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్టు సమాచారం. ముజఫరాబాద్లోని సైదనా బిలాల్ ఉగ్రస్థావరం, పీఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి. ముజఫరాబాద్ రెడ్ ఫోర్టుకు ఎదురుగా ఉంటుంది. జమ్మూ కశ్మీర్లోకి ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంపుగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడూ 50 నుంచి 100 మంది ఉగ్రవాదులు ఉంటారని సమాచారం. తెహ్రా కలాన్లోని సర్జల్ జైషే మహ్మద్ ఉగ్రస్థావరం ఇది. దీన్ని కూడా జమ్మూ కశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపించేందుకు ఉపయోగిస్తున్నారు. ఈ ఉగ్రస్థావరాలపై దాడులను ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీస్ సమన్వయం చేసుకున్నాయి. అతిపెద్ద ఉగ్రస్థావరాలైన బవహల్పూర్, మురిద్గేలను ధ్వంసం చేసే బాధ్యతను వాయుసేన స్వీకరించినట్టు తెలుస్తోంది. ఇక మిగిలిన వాటి సంగతి ఆర్మీ చూసుకుంది. నౌకాదళం తన నిఘా వ్యవస్థలైన P-8I విమానాలు, MQ-9 డ్రోన్లతో సహకారం అందించింది. త్రివిధ దళాలు అత్యంత పకడ్బందీ వ్యూహంతో ఆపరేషన్ సింధూర్ని పూర్తి చేశాయి. ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా చేపట్టిన తర్వాత భారత్ మాతాకీ జై అంటూ పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. పూర్తి ఖచ్చితత్వంతో ఎక్కడా ఎలాంటి పొరపాటు జరగకుండా శత్రువులు పసిగట్టలేనంత పకడ్బందీగా ఈ దాడులు చేసినట్టు ఆర్మీ వెల్లడించింది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఎక్కడా దాడులు చేపట్టకుండా కేవలం ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్టు భారత ప్రభుత్వం పేర్కొంది. పహల్గాం దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ వెల్లడించింది. భారత దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ చీకటి పొరలు చీల్చుకొని సూర్యుడు పొద్దుపొడిచే కొద్దీ మెల్లగా బాహ్య ప్రపంచానికి తెలిసింది. ఇప్పటివరకు కనీసం 100 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. జైషే మహ్మద్, లష్కరే తోయిబా క్యాంపుల్లోనే అత్యధిక మంది ఉగ్రవాదులు చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ 2 చోట్ల ఒక్కో క్యాంపులో కనీసం 25 మంది నుంచి 30 మృతులు ఉన్నట్టు తెలుస్తోంది. వీటిల్లో మర్కజ్ తోయిబా మదర్సా అత్యంత కీలకమైంది. దీనిని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయంగా వాడుతుంటారు. ఇక బౌహల్పూర్లోని ఉస్మాన్ ఓ అలీ క్యాంప్ జైషే ఉగ్రవాద సంస్థకు అత్యంత కీలకమైంది. ఇది 18 ఎకరాల్లో విస్తరించి ఉంది. వాస్తవానికి దీన్ని 2019లోనే భారత్ లక్ష్యంగా చేసుకోవాలనుకుంది. కానీ నాడు చివర్లో వదిలేసింది. ఈసారి మాత్రం దానిని నేలమట్టం చేసేసింది. భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పాకుకు జరిగిన నష్టాన్ని జాగ్రత్తగా అంచనా వేస్తోంది. ఇక భారత్ మెరుపు దాడులతో బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్టులను 48 గంటల పాటు మూసివేసింది. భారత్ ప్రతీకార దాడులు చేపట్టిన అనంతరం భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో మాట్లాడారు. దాడుల సమాచారాన్ని ఆయనకు వివరించారు. దాడుల అనంతరం భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఎదురైనా నిలువరించేందుకు సరిహద్దుల వెంట ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మోహరించాయి. ఇక ఆపరేషన్ సింధూర్పై పహల్గాం బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ దాడులతో తమకు న్యాయం జరిగిందన్నారు. భారత ఆర్మీకి తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీర్లోని స్థానికులు కూడా భారత ఆర్మీకి జిందాబాదులు కొడుతూ భారత మాతాకీ జై అంటూ నినదించారు. ఆపరేషన్ సింధూర్ పేరు వినగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మన బిడ్డల సింధూరం తుడిచిపెట్టిన ఉగ్రవాదులకు ఇదే సరైన సమాధానం. ఇది నిజంగా భిన్నమైన అనుభూతి. ఆనందంతో కూడిన మా కన్నీళ్లు ఆగటం లేదు అని పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన సంతోష్ జగదలే భార్య ప్రగతి ఆనంద బాష్పాలు కాల్చారు. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గతంలో చేసిన ఎన్నో దాడుల కంటే భిన్నమైనది. ఇది ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న సైనిక చర్య. మతమడిగి మరీ మన ఆడబిడ్డల బొట్టు చెరిపేసిన ఉగ్రమూకలకు, వాళ్లను పెంచి పోషిస్తున్న పాకిస్తానుకు జీవితాంతం ఆ సింధూరం పేరు గుర్తుండిపోయేలా చేసిన ఆపరేషన్ సింధూర్కు చరిత్రలో ఖచ్చితంగా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ పాపం పండి మన ఆడబిడ్డలకు న్యాయం జరిగిందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.